గైస్, మీరు రైస్ మిగిలిపోతే ఏం చేస్తారు? నేను డస్ట్‌బిన్‌లో పడేయడానికి మనసొప్పదు. అంత రైస్ వేస్ట్ చేయలేము కదా! అలాగని అలాగే తిందామా అనుకుంటే అంత చల్లన్నం తినలేము. అలాంటప్పుడు సింపుల్‌గా ఈ చిన్ని రెసిపీ చేసేయండి. కోసం ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి లైట్‌గా జీరా అలాగే కొద్దిగా ఆవాలు వేసి క్యారెట్ వేసి కొంచెం క్యాప్సికమ్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీకు అవైలబుల్గా ఉంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇంకొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాస్ వేసి అవి కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు పసుపు, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. నేను ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదు. ఒకవేళ మసాలాలు కావాలన్నోళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న రైస్ కూడా వేసి మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇది లేకపోతే అస్సలు టేస్టీగా ఉండదు. కొత్తిమీర ఇదైతే కంపల్సరీగా వేయాలి. అంతేగా మన ఎమ్మి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.